నీకు ఆశపడుతున్నాను. గవర్నమెంట్ మాకెన్నో సౌకర్యాలనిచ్చింది. కొజ్జ, చెక్క, .5 అని నీచంగా పిలిచే మాలాంటి వాళ్ళని. నువ్వేమైనా కలగన్నావమ్మా ఇలాంటి పాపిస్టోలు నీ కడుపున పుడతారని. కానీ ఈ రొమ్ములోంచి పాలు రావడం లేదు, రక్తం రక్తం వస్తుంది. తల్లి చూడు సినిమా ఇండస్ట్రీలో చిన్న స్థానం ఒకసారి తెర మీద కనిపించే చాలు అనే ఆశ మీద ఎక్కువగా. మీకు ఎవరు చెప్పలేదా ఇట్లా మీ వీడియోలు చూసేసి అరే వీడేంట్రా ఇట్లా వీడియోలు చేస్తున్నాడు పని చేసుకోక? దాని ట్రోలింగ్స్ బాగా ఎక్కువ వచ్చేసాయి. నేను ఏం చేసేవాడంటే అవి కామెంట్స్ డిలీట్ చేసేవాడిని. వీడియో కింద కామెంట్లు చూసుకున్నారు. నిజంగా అవి తీస్తే 100 కోట్లు గ్యారంటీ. కోదండ రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు, అందాలన్నీ చూడ. ఇన్బాక్స్లో వచ్చేసి మీకు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ అట్లాంటివి పెడుతున్నారా? ఒకప్పుడు పెట్టేవారు, లేదు. ఆశ ఎప్పటికైనా టైం వస్తుందా, మనం ఎవరో మోసం చేయలేదు, మనల్నే మోసం చేశారు, అలాంటప్పుడు మనకు టైం వస్తుంది. అందుకే వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో ఎంతోమంది ఫేమస్ అవుతుంటారు, ఎంతోమంది ట్రోల్స్కి గురవుతుంటారు. అలాగే ఈరోజు మనతో పాటు యాక్టింగ్ స్టార్ వీరబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న, ఇట్లా రీల్స్ చేయాలనేసి ఎవరు చెప్పారు మీకు? అంటే నేను టిక్ టాక్ చేసేవాడిని. ఆ తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. అలా టిక్కీ యాప్లో ఇవన్నీ చేసేవాళ్ళం, అదే సరదాకి చేసేవాళ్ళం. తర్వాత మళ్ళీ 1 ఇయర్ నుంచి ఇన్స్టా మళ్ళీ చేస్తున్నాం. ఇప్పుడు మీ రీల్స్ ఒకటి బాగా ట్రెండింగ్లో ఉంది, అది కాంచనా మూవీలోది. అది బాగా ఫేమస్ అయ్యి ఫాలోవర్స్ని బాగా తెచ్చిపెట్టింది మీకు. ఆ ఒక్క వీడియోతోనే మీరు ఫేమస్ అయిపోయారు, అవునా? ఆ వీడియో అంటే మొత్తం అన్ని క్యారెక్టర్లు చేశాను నేను. శ్రీనివాసం, లక్ష్మి, అపరిచితుడు, పెదరాయుడు, రజనీకాంత్ సార్ డైలాగ్స్, అండ్ అంటే దగ్గర 150 రీల్స్ చేశారు మీరు. పిచ్చిగాడు, ఇవన్నీ అంటే నార్మల్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తుంటాను. బాగా అందులోకి ఇన్వాల్వ్ అయ్యి బాగా చేస్తుంటాను. ఇప్పుడు కాంచన రీల్ చేశారు కదా, దానివల్ల ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు మీకు? అందువల్ల 10K వచ్చారు. 10K మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు ప్రాపర్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ ఉన్నాయి, అంటే టాపింగ్ మేస్త్రి. ఓకే. నా దగ్గర ఒక 15 మంది పని చేస్తుంటారు. ఓకే. బిల్డింగ్లు కడుతుంటాం, కాంట్రాక్టర్ చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకుంటాం. ఓకే. అటు ఆ వర్క్ చేసుకుంటేనే ఇటు రీల్ చేస్తూ ఉంటారు. అవును. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్న? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు 3 పిల్లలు. 3 పిల్లలు? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఓకే. వాళ్ళంతా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. సో అసలు ఈ రీల్స్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు రీల్స్ చేయాలని అంటే నాకు సినిమాల్లో తెర మీద కనిపించాలని నా చిన్నప్పటి నుంచి ఆశయం నాకు. ఓకే. అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే మా లోకల్లో సినిమాలు తీసేవారు అప్పట్లో. అంటే ఇంచుమించు 94, 90 అంటే బాగా చిన్నవాడు నేను. ఆ టైంలో సింధూరం మూవీ, హనుమాన్ జంక్షన్ మూవీ, అందాల రాముడు మూవీ ఇవన్నీ తీసేవారు. నాకు అప్పుడు బాగా ఇంట్రెస్ట్. నేను వినాయక చవితికి అవి రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాళ్ళం. ఆ ఇంట్రెస్ట్ అలాగంటే సినిమా ఇండస్ట్రీలో నేను కూడా తెర మీద కనిపించాలి అనే ఆశతో ఎక్కువ. అంటే అంతకుముందు నుంచి రికార్డింగ్ డాన్స్ చేశారు? డాన్స్ చేసేవాడిని. ఓకే. ఈ ఐడియా అంతా మీరే క్రియేట్ చేసుకున్నారా? నేనే క్రియేట్ చేసుకున్నాను. ఓకే. అంతకుముందు టిక్ టాక్లో ఏమైనా చేశారా? టిక్ టాక్లో చేసాను. 80,000 మంది ఫాలోవర్స్ ఉండేవారు. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది కదా, ఇప్పుడు చేసేవన్నీ కూడా అప్పుడు చేసినవే. అప్పుడు ఇంకా బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయి ఏం చేయాలనుకుంటున్నారు? అంటే సినిమాలా లేకుంటే ఇంకేంటి, దాని మీద ఏంటి? ఫేమస్ అవ్వాలంటే సినిమా ఇండస్ట్రీలో చిన్న స్థానం ఒక్కొక్కసారి తెర మీద కనిపించే చాలు అనే ఆశ మీద ఎక్కువగా ప్రాసెస్. ఆల్రెడీ డెమో ఫిలిం హీరోగా చేశాను. అండ్ చిన్న చిన్న క్యారెక్టర్లో 2 వెబ్ సిరీస్లు చేశాను. వెబ్ సిరీస్ చేశారు. ఓకే.
అవకాశాలు వస్తున్నాయి మరి ఇప్పుడు? వస్తున్నాయి. ఎలాంటి చిన్న చిన్నవి కాకుండా మంచి రోల్స్ ఉండేవి అట్లాంటివి వస్తున్నాయి? వస్తున్నాయి, హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, కానీ ఇన్కమ్ లేకుండా చేయమంటున్నారు. వస్తాను, రెమ్యునరేషన్ లేకుండా చేయమంటారు. అక్కడి నుంచి వచ్చి చేయడం అంటే నాకు కూడా ఫ్యామిలీ చూసుకోవాలి కదా, అలాగా కుదరడం లేదు. కొన్ని చాలా వదిలేసుకున్నాను. ఆ లోకల్ ఏమైనా వస్తే చేస్తున్నాను, అక్కడ వరకే చేస్తున్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయినప్పుడు ఫేమ్ బాగానే ఉంటుంది, ట్రోలింగ్ కూడా బాగానే ఉంటుంది. ట్రోలింగ్ కూడా బాగానే చేస్తారు కదా? అవునవును. సో ట్రోలింగ్ ఎలా తీసుకుంటారు మీరు? ట్రోలింగ్ నేను కాంతార వీడియోస్ ఎక్కువ చేసేవాడిని ఫస్ట్లో. ఈ స్టార్టింగ్లో ముందు కాంతార వీడియో చేశాను గట్టిగా. దానికి ట్రోలింగ్స్ బాగా ఎక్కువ వచ్చేసాయి. నేను ఏం చేసేవాడిని అవి కామెంట్స్ డిలీట్ చేసేవాడిని. టిక్టాక్లో ఎప్పుడు కూడా ట్రోల్స్ ఎక్కువ అవే కాదు, ఈ ఇన్స్టాలో ఎక్కువగా ట్రోలింగ్స్ ఎక్కువ వచ్చేస్తే నేను డిలీట్ చేసేయడం, వాళ్ళని బ్లాక్లు పెట్టేయడం జరిగేది. మీకు ఎవరు చెప్పలేదా ఇట్లా మీ వీడియోలు చూసేసి అరే వీడేంట్రా ఇట్లా వీడియోలు చేస్తున్నాడు, పని చేసుకోక ఇంటి పక్కన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇట్లా కామెంట్ చేస్తూ ఉంటారు, అప్పుడు మీకు ఏమనిపించింది? అవును, నన్ను చాలామంది అదే అనిపిస్తారు. ఎక్కువ అదే, వీడి పని చేసుకోకుండా వీడికి ఏంటిది అంటే, మా ఏరియాలో పల్లెటూరులో ఎక్కువగా వీడికి ఏంటి ఎందుకు వచ్చింది ఇది, వీటిలాంటి వాళ్ళు 100 మంది వీటిలో వేల కోళ్ళు ఉన్నారు, ఎందుకు వచ్చింది వీడికి అని అంటుంటాను. నేనైనా ఎప్పుడు ఆపలేదు. అయితే పెదరాడి వీడియోస్ చేయడం మొదలుపెట్టాక చుట్ట ఎగరేయడం, సిగరెట్ ఎగరేయడం చూసి అప్పుడు ఆశ్చర్యపోయాడు. చుట్ట రజనీకాంత్ కూడా పనిచేయడం, అలా ఎగరేస్తున్నాడు వీడు, చాలా బాగా చేస్తున్నాడు అని. అప్పటి నుంచి ట్రోల్స్ తగ్గాయి, నాకు కామన్గా మంచి పెడుతున్నారు. ఆ టైం నుంచి నేను మొత్తం అపరిచితుడు కాడి నుంచి, కాంతారా కాడి నుంచి, కాంచనా కాడి నుంచి మొత్తం అన్ని క్యారెక్టర్లు చేస్తాను. సీను వసంత లక్ష్మి అయితే నా బెస్ట్. మీరు వీడియో కింద కామెంట్లు చూసుకున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీకు అది? అంటే మనకు అవసరమా అన్నట్టు అనిపించట్లేదా మీకు? అయ్యో అలాగే అనిపిస్తుంది. తిడతారు, పొగుడుతారు కామెంట్స్లో. మనం అలాగని వాళ్ళ మీద ఫైర్ అవ్వడం అంటే ఫస్ట్ చూసా కదా కాంతారాకి, ఇంకా అక్కడి నుంచి ఫైర్ అవ్వడం మానేశాను. మా బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అంటే ఇట్లా ఫోన్ చేసి ఎందుకురా నీకు అన్ని ఆపేసేయి అని ఎవరైనా చెప్పారా మీకు? ముందు అనేవారు, ఈ పెదరాయుడు వీడియోస్ చేసిన దగ్గర నుంచి అనడం మానేసి ఫేమస్ అయిపోయారు. అంటే చుట్ట ఎగరేయడం, సిగరెట్ ఎగరేయడం ఎవరి వల్ల అవుతో భలే చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైనా అవకాశాలు వస్తున్నాయి మరి? ఇప్పుడు చిన్న చిన్నవిగా ఏమైనా వస్తున్నాయి. డెమో ఫిలిము చేస్తున్నాము, తొందరలో మొదలవుతుంది. ఇప్పుడు ఫాలోవర్స్ బాగానే వచ్చారు, ఇంకా చేసే కొద్దీ ఫాలోవర్స్ వస్తూనే ఉంటారు, ట్రోలింగ్ కూడా బాగానే గట్టిగానే అవుతుంటాయి. వాటికి అన్నిటికీ మీరు సిద్ధంగానే ఉన్నారా? అవును, మరి మనకి యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్నప్పుడు ఇప్పుడు తింగరగా వలగరగా చేసిన వాళ్ళకి బోల్డ్ అంత ట్రోల్ చేసినా వాళ్ళ ముందుకెళ్తున్నారు. కష్టపడి యాక్టింగ్లో ఇన్వాల్వ్ అయినా నాకే తక్కువ. అంటే మీరు కూడా బూతులు మాట్లాడి ఫేమస్ అవుతారా ఇప్పుడు? అవునవును, అలాగొద్దు, నాకొద్దు. అలాగే నేను కష్టపడి వీడియోలు చేస్తుంటాను, ఇంత కష్టపడి వీడియోలు చేస్తుంటాను. ఓకే, బూతులు గట్రా అలాంటివి చేయలే, మనకు రావు కదా అలాంటివి. ఇంకా హోన్ వస్తే చెయ్యాలనుకుంటాం తప్ప అలాంటివి చేయాలి. అంటే మీకు ఎలాంటి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అయితే నాకు సూటబుల్ ఉంటుంది అనేసి మీరు అనుకుంటున్నారు? నేను అన్ని క్యారెక్టర్లు వెంకటేష్ గారు రాజా సినిమా మొత్తం చేసేసాను, కాంతారా మొత్తం చేసేసాను. ఇంకా అందులో వెతికి తీసుకుని చేస్తుంటాను. పెదరాయుడు మూవీ ఉందంటే మొత్తం అన్నీ చేసేసాను. అందులో వెతుకుడు ఏమన్నా తీసుకుని చేస్తుంటాను. అంటే రజనీకాంత్ గారి వీడియోస్ ఎక్కువ చేస్తుంటాను. అంటే పోలీస్ స్టోరీ మొత్తం చేసేసాను. ఇలా రాజా, చంటి మొత్తం అన్నీ చేశాను. అంటే ప్రొఫెషనల్తో పాటు ఇది ఫ్యాషన్ కూడా చూసుకుంటున్నారు మీరు? అవును. ఎప్పుడు చేస్తారు మోస్ట్లీ ఈ వీడియోస్ అనేసి? మధ్యాహ్నం వరకు పనికి వెళ్ళి మొత్తం అన్నీ వాళ్ళని తీర్చిదిద్దేసి మొత్తం మధ్యాహ్నం మా ఏరియాలో 2 వరకే పని చేస్తుంటారు. ఉదయం పూట వెళ్ళిపోయి 2 వరకు చేస్తుంటారు. అక్కడి నుంచి ఖాళీ. అప్పటి నుంచి ఇవే చేస్తుంటారు, రీల్స్ చేసుకుని పొలం పనులు అవి చేసుకుంటాం. ఫార్మర్. ఇంకా మా అమ్మాయి స్కూల్లో కూడా మీ నాన్న చాలా బాగా చేస్తున్నాడు అంటుంటారు. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను అలా చూస్తుంటారు. మా అబ్బాయి స్కూల్లో కూడా అలాగే చూస్తుంటారు.
అంటే ఫేమస్ అయిపోయారు కదా. అంటే లోకల్లో ఫేమస్. లోకల్ ఫేమస్ కాదు, ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఫేమస్ అయిపోయారు ఇప్పుడు. ఆల్మోస్ట్ ఎంతో అది ఒక వీడియో వెళ్ళిపోయింది మిలియన్లకి మీది. ఇది కాంచన, అది కాంచన శ్రీనివాసంత లక్ష్మి కూడా యాక్టింగ్ స్టార్. మీ కింద కామెంట్స్లలో మీ పేరు చెప్పుకొని డబ్బులు అడుగుతున్నారు. అవును, చాలా బాధేస్తుంది. అది మీకు తెలుసా అట్లా అడుగుతున్నారని మీకు ఏమైనా చెప్పారా, లేకుంటే మీరే కామెంట్ చూసుకొని చెప్పుకున్నారా? నాకు ఇన్బాక్స్లోకి వచ్చి చెప్పేవారు. అన్నా మీరే అడిగారా లేకుంటే వేరేనా ఫేక్ అకౌంట్స్ అవి? ఫేక్ అకౌంట్ నేను అడగలేదు ఎప్పుడు కూడా. మీరు అడగలేదు? నేను అడగడానికి నాకే బోల్డ్ అప్పు ఉంది. నేను ఎందుకు అడుగుంటాను? నేనే మోసపోయాను, 15 లక్షల రూపాయలు మోసపోయాను. 18 లక్షల రూపాయలు ఉత్తినే నేను వదిలేసుకున్నాను. అలాంటిదప్పుడు నేను ఎందుకు అడుక్కుంటాను? నేను ఉన్నాయి భూములు అమ్ముకుని అవన్నీ తీర్చుకుంటున్నాను. నాకు ఫోన్ చేసేవారు, అన్న డబ్బులు అడుగుతున్నారన్న ఇలా నీ ఐడి మీద అని అడిగేవారు. నా ఐడి మీద డబ్బులు అడిగిపోతే మీరు అలాంటివి చేయకండి నేను చెప్పేవాడిని వాళ్ళకి. చెప్పి నేను స్టోరీలో మెన్షన్ చేసి చెప్పెట్టేవాడిని, ఎప్పటికప్పుడు పెట్టేవాడిని. వీటి వల్ల ఏమైనా ఇష్యూస్ అట్లాంటివి ఏమైనా అయినాయా? ఒక 2-3 అయితే, అన్న నువ్వు ఇంత బాధలో ఉన్నావని నేను డబ్బులు వేసేద్దామని నీకు ఫోన్ చేశాను అనేవారు. 10,000 ఒకరు, 20,000 ఒకరు రెడీగా వేయడానికి రెడీగా ఉంటే నాకు ఫోన్ చేశాక నేను అలాంటి డబ్బులు అడగనమ్మా, ఒకసారి ఓన్ వాయిస్తో అతను వాయిస్ మెసేజ్ పెట్టమనంటే నేను మెసేజ్ పెడుతున్నాను మీకు, 2 వాయిస్లు కలిపితే మీకు అప్పుడు నిజమని నమ్ముకోండి అని చెప్పాక అప్పుడు ఓన్ వాయిస్తో చేసి నా ఫోన్ నెంబర్ ఇచ్చి నేను మాట్లాడాక అమ్మో కొద్ది జస్ట్ మిస్ అన్నా లేకపోతే 20,000 వేసేద్దాను అని అన్నారు. అతనికి కాల్ చేశారా మీరు? కాల్ చేశాను. ఏమన్నారు అతను? ఎవరు? నా ఫేక్ అకౌంట్ ఫేక్ అకౌంట్ అతనికి నా డబ్బులు అడిగిన అతన్ని వాళ్ళని అడగమనేవాడిని. అంటే ఇక్కడ రావులపాలెం దగ్గర, రావులపాలెం ఉంది, రావులపాలెం భీమవరం ఉన్నవాళ్ళు నా ఫ్యాన్స్ అంటే కుర్రోళ్ళు, వాళ్ళు తన నెంబర్ తీసుకుని చేస్తే నేను నెంబర్ చేసుకుని ఎవరంటే మీరు అని అడిగితే నేను యాక్టింగ్ స్టార్ వీరబాబు అంటే హైదరాబాద్లో వాళ్ళు లోకల్ తెలంగాణ వాళ్ళే అడిగేవారు. ఎవరైనా అడిగితే నేను అంటే యాక్టింగ్ స్టార్ వీరబాబు అనేవాడు. నేనెవరరా అనేవాడిని. హలో హలో అని ఫోన్ పెట్టేశారు. ఇలాంటి ఎన్ని జరిగాయి ఇప్పటికి మీ? చాలా 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 ఇంచుమించు నాకు తెలిసి ఒక 2 నెలలకు ఒకసారి ఒక 5 సార్లు ఇన్సిడెంట్ జరిగింది. జనాలకు కూడా నేను ముందుగా పెట్టేసేవాడిని, స్టోరీస్లో పెట్టేవాడిని. డబ్బులు అడుగుతున్నారు నా పేరు మీద, ఎవరో కూడా నమ్మకండి అని చెప్పేవాడిని. నేను యాక్టింగ్ చేసుకుంటున్నాను అంతేగాని నేను నా ముఖానికి ఇది అవసరమని నేను ఎప్పుడు అనుకోను అని చెప్పేవాడిని. ఈ కామెంట్స్ మీరు చూసుకునే ఉంటారు ఆల్మోస్ట్? చూసేవాడిని. బాధేసిందా? బాధేస్తుంది, ఎందుకు బాధేస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్పారా ఇట్లా ఎందుకు ఆపేసి? మా వాళ్ళు ఒక అంటే నాకు తెలిసిన ఆయన అతను తిరగబడి రిప్లై వాళ్ళకి ఇచ్చి ఇంటర్వ్యూ బాగుతున్నావు అని తిట్టేవాడు ఆయన. నేను వద్దాను, తిట్టకవద్దు. మీరు రిప్లై ఇస్తారా వాళ్ళకి? నేను ఫస్ట్లో ఇచ్చేవాడిని కానీ తర్వాత ఇంకా ఇవి ఎక్కువ అవడంతో మానేసిన వాళ్ళని ఇంకా నాకు పెట్టడం మానేశారు. వీడియోస్ పెడుతున్నారు కానీ కామెంట్స్కి రిప్లై మాత్రం ఇవ్వట్లేదు. ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తారు డైలీ? డైలీ అంటే 2 రోజులకు ఒకసారి, ఒక రోజుకి ఒకటి అలా. కష్టమైన వీడియోస్ కదా, ఎడిటింగ్స్ గట్టిగా కష్టపడిన వీడియోస్ అంటే కుదరవు నాకు. మీరే రికార్డ్ చేస్తారా, ఎవరైనా రికార్డ్ చేస్తారా? నేనే తీసుకుని నేనే ఎడిటింగ్ చేసుకుంటాను. ఎడిటింగ్ కూడా వచ్చు మీకు? ఓకే, మొబైల్లో చేస్తారా? నేను మొబైల్లో చేసుకుంటాను, ఎడిటింగ్ చేసుకుని పెడుతుంటాను. అప్లోడ్ అన్నీ మీరే చేస్తారు, అన్నీ మీరే చేసుకుంటారు, ఇంకా ఏ టు జెడ్ మీరే ఇంకా నేనే చేసుకుంటాను. ప్రమోషన్ చేయండి అనేసి అలా ఏమైనా వచ్చాయా మీకు? వచ్చా చేశారా మీరు? హైదరాబాద్ కదా, రాలేదు. హైదరాబాద్లో ఎక్కువ అడిగారు, లోకల్లో అడిగారు, నేను వెళ్ళలేదు. అంటే ఏదైనా యాప్కి చెప్తారా లేకుంటే జెన్యున్గా ఉంది అని చెప్తేనే చెప్తారా మీరు? చెప్తాను, ఎందుకు చెప్తాను. అలాగా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఎలాగో చెప్తాం అని కూడా. అంటే ఎలాంటి యాడ్స్ వచ్చాయి మీకు చెప్పమనేసి ఇప్పటికి? లేడీస్ ఉంటుంది కదా, దాని పేరు ఏం పేరు, ఫ్రమ్ హోము, అవన్నీ చాలామంది అడిగారు. అవి జెన్యున్ అని మీరు నమ్ముతున్నారా వాటిని? అవి కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. పోయిన వాళ్ళు ఉన్నారు కదా అందులో ఇప్పుడు చాలామంది. సో అలాంటి వాళ్ళు మీకు వచ్చి మాకు ప్రమోషన్ చేయండి అంటే మీరు చేస్తారా? ఆల్రెడీ అందులో మోసపోయి నాకు చెప్పిన వాళ్ళు మోసపోయారు. ఇప్పుడు చాలామంది మోసపోయారు. సో సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఫేమస్ అయిన వాళ్ళకి కొన్ని టీవీ షోల్లో అవకాశం వస్తూ ఉంటాయి. అలా మీకు ఏమైనా వచ్చిందా ఇప్పటికి? ఏమైనా కాంటాక్ట్ అయ్యారా మిమ్మల్ని? అయ్యారు కానీ వెళ్ళలేదు. ఇక్కడి నుంచి వెళ్దాం కదా అనుకుంటున్నాను, నేను వెళ్ళాలి అనిపిస్తుంది నాకు.
ఎందుకు ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది మీకు? నాకు సినిమాలో ఒక తెర మీద కనిపించాలని ఆశ. ఒక్క సినిమాలో అయినా నా ఫోటో నేను చూసుకోవాలి, నా బొమ్మ. చూసుకోవాలి అని అదే మీ డ్రీమ్? నా డ్రీమ్. నా దగ్గర స్టోరీస్ కూడా ఉన్నాయి. రైటర్ కూడా మీరు? రైటర్ నా దగ్గర ఉన్నాయి. స్టోరీస్ కూడా మంచి స్టోరీస్ ఉన్నాయి. అవి నేను రవితేజ గారి గురించి రాసుకున్నా అప్పట్లో, 2016 టైంలో. నిజంగా అవి తీస్తే 100 కోట్లు గ్యారంటీ. అంత పవర్ఫుల్ కథలు నా దగ్గర ఉన్నాయి. అంటే మంచి కథలు నా దగ్గర ఉన్నాయి. 2 కథలు ఉన్నాయి ప్రస్తుతానికి నేను రాసుకున్నాను. అక్కడి నుంచి నేను తిరిగి అలసిపోయి ఆగిపోయాను. పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర తిరిగాను. అంటే వీడి దగ్గర ఎంత ఉందా అని నన్ను వదిలేశారు, అంతే. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు కదా, యూట్యూబ్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసాము. అన్న మొబైల్ పోయింది, మళ్ళీ దాన్ని రికార్డ్ చేయాలి. ఉన్నారా సబ్స్క్రైబర్స్? వస్తున్నారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సబ్స్క్రైబర్స్? ఎప్పుడు స్టార్ట్ చేశారు యూట్యూబ్? మొన్ననే స్టార్ట్. అంటే ఇన్స్టాలో ఫేమ్ అయిన దాని తర్వాత యూట్యూబ్కి వెళ్తున్నారు. మీకు నమ్మించి మోసం చేసిన వాళ్ళు, మీకు వెన్నుపోట పోవాలని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. నమ్మించి మోసం చేయడం అంటే డబ్బే మోసపోయాను. డబ్బు అంటే మినిమం దగ్గర దూరం అని లేకుండా 15 lakhsకి మోసపోయాను. 15-18 ఉంటుంది. అంటే మీ వాళ్ళ లేకుంటే బయటి వాళ్ళ? బయటి వాళ్ళు, మా వాళ్ళు కూడా. ఇప్పుడు మీ ఎదుగుదలను చూస్తున్నారా వాళ్ళు? చూస్తారా? చూసి ఏముంది, చూస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి మీరు? నేనైతే ఎవరితో పెద్దగా మాట్లాడను. ఒక రీల్ చూశాను నేను, నాకు ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తానని ఒక చేశారు. సో అంటే వాళ్ళకి రిలేటెడ్గా చేశారా లేకుంటే ఆ వీడియో చేయాలని చేశారా? ఎట్లా చేశారు అది? అంటే ఆశ, ఎప్పటికైనా టైం వస్తుందా? మనం ఎవరూ మోసం చేయలేదు, మనల్నే మోసం చేశారు. అలాంటప్పుడు మనకు టైం వస్తుంది. నేను అందుకే ఆశతో చేసా, అంతే. అంత దేవుడి సిస్టమ్ కదా, మనం అనుకున్నా కానీ రీల్ చేసినా కానీ అది అవ్వాలని రూల్ లేదు కదా, అంతే దేవుడి సిస్టమ్. సో ఇప్పుడు వరకు చేసిన రీల్స్లో మీకు బాగా నచ్చింది, బాగా వైరల్ అయింది ఒక రీల్స్ చేసి చూపించండి. నువ్వేమైనా కలగన్నావమ్మా ఇలాంటి పాపిస్టోలు నీ కడుపున పుడతారని? తల్లిగా నీ బాధ్యతను నెరవేర్చావు, అంతే అంతే. తప్పు నీది కాదమ్మా. ఏ సత్య ధర్మ. ఈరోజు ఈ సమాజాన్ని మీరు ఏడిపిస్తున్నారా? కానీ ఆ రోజు మీరు పుట్టినప్పుడు మీరు ఏడ్చారు. అప్పుడు ఈ తల్లి అయ్యయ్యో అయ్యయ్యో నా బిడ్డ ఏడవకూడదని దగ్గర తీసుకుని పాలిచ్చి బిడ్డ పడుకోవాలని ఉయ్యాల్లో వేసింది. బిడ్డ మళ్ళీ ఏడ్చింది. బిడ్డ పాలిచ్చింది. అమ్మా బిడ్డ గుక్క ఏడుస్తూనే ఉంది. కానీ ఈ రొమ్ములోంచి పాలు రావడం లేదు, రక్తం వస్తుంది. అయినా ఆ తల్లి ఆ బాధను సహించి ఊరుకుంది. ఎందుకు? బాగా చేశారు, సూపర్. ఒక పాట పాడండి మా కోసం. ఒక లైన్ పాడండి పర్లేదు. ఇంకా ఆయన ఎలా పాడారో అలా పాడతాను. ఓకే. ఆరిపోతాను. కోదండ రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చేటివాడు. ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. అందాలన్నీ చూడ నా మనసుతో చూడయ్యో ఆ రూపం అపురూపం వెలగాలో గుండె లోపల. అది సూపర్, నిజంగానే బాగా. ఇంకా ఎలాంటి రీల్స్ వస్తాయి ముందు మీ నుంచి? కష్టపడి చేసే వీడియో చేస్తుంటారు ఎక్కువ. బాగా కష్టపడే వీడియోస్ చేస్తాను. మొత్తం అన్నీ చేస్తాను ఆల్మోస్ట్. ఇంకా అందులో మిగిలిన సినిమాల్లో ఆ మూవీస్లో మిగిలిన ఏమైనా ఉంటే తీసేస్తాను. అన్న మీరు చేసిన రీల్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అయింది ఇప్పుడు రాఘవ్ గారిది, అదే కాంచనా మూవీలోది. అలాంటి వాళ్ళు మీకు ఎదురుపడ్డారా? నాకైతే వాళ్ళే మినిమం లేదంటే ఆ వీడియో తీసాక మినిమం ఒక 5,000 మంది ఫాలోవర్స్ వాళ్ళే వచ్చారు. వాళ్ళ సపోర్ట్ ఉంది మీకు? వాళ్ళు బాగా ఆ వీడియోని పైకి తీసుకెళ్ళారు. చెప్పారా బాగా చేశారు, మా గురించి చూపించారు అనేసి ఏమైనా? చాలా, అందుకే కదా నెగిటివ్ కామెంట్స్ తక్కువగా వచ్చినాయి. బాగా మంచిగా ముందుకు తీసుకెళ్లారు ఆ వీడియోని. సో దాని మీద ఎటువంటి ట్రోల్స్ కానీ ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ కానీ వస్తే వీళ్ళే వాళ్ళకి
సమాధానం చెప్పారు. సమాధానం చెప్పింది. నేను అనుకున్నాను ఈ వీడియో చేస్తే నన్ను ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనుకున్నాను. అంటే అలాంటి వీడియోలు చేస్తే ఆల్మోస్ట్ కొంతమంది చేశారు, వల్గర్గా చేశారు, వాళ్ళకి వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు, వాళ్ళ మీద కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ మీకు అలాంటిది ఏం అవ్వలేదు అంటున్నారు. అవులేదు, అవ్వింది. అంటే వాళ్ళకి తిరిగి సమాధానం చెప్తే వాళ్ళే డిలీట్ చేసుకుంటున్నారు. వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, మనకి తెలుసు కదా. అలా ఇన్బాక్స్లో వచ్చేసి మీకు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ అట్లాంటివి పెడుతున్నారా ఇప్పుడు? ఒకప్పుడు పెట్టేవారు, ఇప్పుడు లేదు. కానీ వీళ్ళే చాలా బాగా చేసావు అన్న వీడియో ట్రాన్స్జెండర్లో అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో మీ ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఫాలోవర్స్ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళి నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళి నన్ను స్క్రీన్ మీద చూపిస్తారని మనసారా కోరుకుంటున్నాను మిమ్మల్ని. మంచి మంచి రీల్ చేసి మీరు కూడా ఒక పొజిషన్లో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అన్న.